నెల్లూరు జిల్లా కొవ్వూరు మండలం పోతిరెడ్డిపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. నెల్లూరులోని నారాయణ మెడికల్ కళాశాల విద్యార్థులు బుచ్చిరెడ్డిపాలెంలో ఫంక్షన్కి హాజరై తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగింది. పోతిరెడ్డిపాలెం పెట్రోల్ బంకు వద్ద కారు గుట్టపైకి ఎక్కడంతో అదుపు తప్పి ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇంట్లో నిద్రిస్తున్న రమణయ్య మృతి చెందగా కారులో ప్రయాణిస్తున్న 6 మంది యువకులలో నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో నెల్లూరు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టీ హబ్లో అధికారులు నచ్చిన తీరులో వ్యవహరిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. బాధ్యతలను మరిచి ఉద్యోగానికి పంగనామాలు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఉద్యోగానికి వచ్చేది వారంలో 1-2 రోజులు అయినా అటెండెన్స్ రిజిస్టర్లో ఫుల్గా సంతకాలు ఉంటున్నాయని చెబుతున్నారు. ఉద్యోగానికి రాకుండా రిజిస్టర్లో ఫుల్గా సంతకాలు చేసి ప్రభుత్వం నుండి లక్షల జీతాలు పొందుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీ హబ్లోనికి రావాల్సిన శాంపిల్స్ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అంబులెన్స్ వాహనాలతో అక్రమాలకు పాల్పడుతున్నారని ప్రజలు మండిపడుతున్నారు. ఉద్యోగులు కొమ్మక్కై ప్రాథమిక హాస్పిటల్లో శాంపిల్స్ అన్ని ద్విచక్ర వాహనాలపై, ప్రైవేటు వాహనాలపై శాంపిల్స్ తీసుకుని వస్తున్నారని ఆరోపిస్తున్నారు. సమస్యలతో వచ్చే బాధితులతో కూడా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లైవ్లో అందిస్తారు. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టీ హబ్ను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో కేసీఆర్ ఒక పేద బడుగు బలైన వర్గాల ప్రజలకు కూడా వైద్యం సకాలంలో అందాలి, ఎందుకంటే టెస్టులు కూడా చేయించాలంటే కూడా ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం చేసిన పరిస్థితి ఉంది. టీ హబ్ అనేది గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన పరిస్థితి. అదే అప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఉన్నప్పుడు టీ హబ్ను ప్రధానంగా జాగ్రత్త తీసుకొని ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా, ఎందుకంటే లక్షలాది రూపాయలు పెట్టి ప్రైవేటు హాస్పిటల్లో టెస్టులు చేయించినటువంటి పరిస్థితుల్లో పేద ప్రజలకు అండగా ఉండాలి, వైద్యం కల్పించడం లక్ష్యంగా గత ప్రభుత్వం చేసిన పరిస్థితి. దానిలో భాగంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని టీ హబ్లు ఏర్పాటు చేసినాం. ప్రస్తుతం మనం టీ హబ్ నర్సంపేట టీ హబ్లో ఉన్నాం. టీ హబ్ లక్ష్యం ఒకటే తెలంగాణ ప్రభుత్వంలో, ఎందుకంటే సుమారుగా నర్సంపేట ప్రాంతంలో ఉన్నటువంటి పిహెచ్సి 28-27 హాస్పిటల్కు ఇక్కడ నుంచి ప్రధానంగా సేవలు అందించిన పరిస్థితి. అయితే ఆ హాస్పిటల్స్ కూడా ఏదైతే పబ్లిక్ హెల్త్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి ఇక్కడ వీళ్ళు వెళ్ళి అక్కడికి స్వయంగా టెస్టులు చేయించి తీసుకొచ్చి బ్లడ్ శాంపిల్ తీసుకొచ్చి టెస్ట్ చేయించాల్సిన పరిస్థితి. అంటే ఆ నేపథ్యంలో ప్రభుత్వం ఏదైతే ఉందో ఒక లక్ష్యంతో ఏర్పాటు చేసినటువంటి ఆ టీ హబ్లు ఆ లక్ష్యంతో పనిచేయట్లేదు. ఎవరైతే ఇక్కడికి వచ్చిన తర్వాత టెస్టులు చేయకుండా ప్రైవేట్ హాస్పిటల్కు రెఫర్ చేస్తారు. ఆ టీ హబ్లో చూడాల్సినటువంటి మేనేజ్మెంట్ కావచ్చు, ఆ మేనేజర్స్ కావచ్చు, ఆ స్టాఫ్ ఎవరైతే సకాలంలో టెస్టులు చేయకుండా ప్రైవేట్ హాస్పిటల్కు రెఫర్ చేసి వీళ్ళే స్వయంగా చేయడంతో వేలాది రూపాయలు పెట్టి ప్రైవేట్ హాస్పిటల్లో టెస్ట్ చేసుకోలేనటువంటి పరిస్థితిలో చాలా సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. దానిలో భాగంగానే మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్ పెద్ద ఎక్విప్మెంట్ గత ప్రభుత్వంలో కేసీఆర్ ఒక లక్ష్యంతో సుమారుగా 2.5 కోట్ల రూపాయలు పైన పెట్టి టీ హబ్ ఇంత బ్రహ్మాండమైన టెక్నాలజీతో ఇంత బ్రహ్మాండమైన ఫర్నిచర్తో ఏర్పాటు చేసిన పరిస్థితి. మనం చూస్తున్న స్ట్రక్చర్ అంతా కూడా పెద్ద బిల్డింగు, విశాలమైన స్ట్రక్చర్ అంతా కూడా ఒక కార్పొరేట్ హాస్పిటల్కు ధీటుగా, కార్పొరేట్ హాస్పిటల్ డయాగ్నోస్టిక్ సెంటర్లకు టీ హబ్లకు చేసినటువంటి హాస్పిటల్స్ ధీటుగా ఆ నేపథ్యంలో ఏర్పాటు చేసిన పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం లక్ష్యం ఏకైక లక్ష్యం ఒకటే, ఎందుకంటే సామాన్య ప్రజలకు, పేద ప్రజలకు వైద్యం అందే లక్ష్యంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన పరిస్థితి. చూస్తున్నాం మనం ప్రతి రూము, ప్రతి క్యాబిన్, ప్రతి ల్యాబ్ చూడొచ్చు ఎంత విశాలంగా ఉందో. అంత లక్షల కోట్లాది రూపాయలు పెట్టి నిర్మాణం చేసినటువంటి ల్యాబ్స్ కూడా ఎక్కడ కూడా సకాలంలో వైద్య సేవలు అందించకుండా, సకాలంలో పేదలకు రిపోర్ట్లు ఇవ్వకుండా, టెస్టులు చేయకుండా నిర్లక్ష్య ధోరణితో వైఖరిస్తున్నటువంటి సిబ్బంది అంతా కూడా పూర్తిసారి బాధ్యత రహితంగా ఉండడంతో ఇలాంటి ఇబ్బంది కలుగుతున్న పరిస్థితి ఉంది. అంటే ఇదే నర్సంపేట హాస్పిటల్ ప్రధానంగా మనం చూస్తున్నాం. ఇక్కడ దీని మేనేజ్మెంట్ ప్రధానంగా చూస్తున్నటువంటి ఈ స్టాఫ్ ఎవరు కూడా సరైన సమాధానం చెప్పకుండా నిర్లక్ష్య వైఖరి చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఒక లక్ష్యంతో చేసినటువంటి హాస్పిటల్స్ ఇంత కోట్లాది రూపాయలతోటి ఎక్విప్మెంట్ కావచ్చు, మన ఆ టెస్టులు కావచ్చు చేసినటువంటి అన్ని ఎక్విప్మెంట్ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రైవేటు ల్యాబ్స్కు ధీటుగా, ప్రైవేట్ హాస్పిటల్ ధీటుగా ప్రభుత్వం ఒక ముందు చూపు లక్ష్యంతో ఏర్పాటు చేసినటువంటి ల్యాబ్స్ మనం చూస్తున్నాం. ఆ నేపథ్యంలోనే ప్రభుత్వం సకాలంలో పేద ప్రజలకు వైద్యం అందాలి అని చెప్తున్న పరిస్థితి ఇక్కడ నర్సంపేటలో మనం చూస్తున్నాం. అది ఆ లక్ష్యం నెరవేరకుండా ఇబ్బంది కలిగించే విధంగా, ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా అయితే ఇక్కడ సిబ్బంది పనిచేస్తున్న పరిస్థితి. ఎందుకంటే సుమారుగా ఏ టెస్ట్ చేయించాలని మినిమం 1000 పైన ఉంటుంది కాబట్టి ఆ వేలాది రూపాయలు పెట్టి మన ల్యాబ్ చూస్తున్నాం. ఎంత సిటీ స్కానింగ్ కావచ్చు, ఎంఆర్ఐ స్కానింగ్ చేసినటువంటి ల్యాబ్ ఇది ఎంత ల్యాబ్ విశాలంగా ఉందో చూడండి. కోట్లాది రూపాయలు పెట్టి ఎక్విప్మెంట్ మిషనరీ తీసుకొచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎందుకంటే ఈ టెస్టులు కావచ్చు, ఈ మిషన్లు కావచ్చు, ఎంత కోట్లాది రూపాయల విలువైన అన్నీ కూడా పరికరాలు ఉన్న పరిస్థితి.
ఆ పరికరాలు సకాలంలో వాడక పేషెంట్లకు వారికి టెస్టులు చేయక సకాలంలో ఇవ్వక మొత్తం మనం విజువల్స్లో చూడొచ్చు అన్ని మూలకు పడేసిన పరిస్థితి. ఎక్కడ కూడా కనీసం అవి అట్టాపెట్టెల నుంచి కూడా తీయనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ల్యాబ్స్ చాలా విలువైనటువంటి మిషనరీ వ్యవస్థ ఇదంతా కూడా చేయకనే ఎవరికి వచ్చిన పేషెంట్లకు చేయక వీరే స్వయంగా ప్రైవేట్ హాస్పిటల్స్కు ప్రైవేటు ల్యాబ్లకు టెస్టులు రాసి వీళ్ళే రెఫర్ చేయడంతో ప్రజలు ఇబ్బంది పడకుండా ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మనం సిటీ స్కాన్ రూమ్ ఇది సిటీ స్కాన్ రూమ్ చూస్తున్నాం. సిటీ స్కాన్ ఇట్లా ఉండనే ఉండదు. సిటీ స్కాన్లో పెద్ద ఎక్విప్మెంట్ ఉంటుంది, మిషనరీ ఉంటుంది. దీన్ని శుభ్రంగా ఉండి మొత్తం ఏం డిస్టర్బెన్స్ లేకుండా డస్ట్ లేకుండా చేయాల్సిన రూము సిటీ స్కాన్ అంటే చాలా విలువైన స్కాన్ ఇది. ఎందుకంటే మనిషికి మనం చూడొచ్చు ఏదైతే ఉందో సిటీ స్కాన్ మొత్తం కూడా ఇది మొత్తం మనిషికి అయితే ఏమేమి అనారోగ్య సమస్యలు ఉంటే ఆ సమస్యలు మొత్తం టెస్ట్ చేస్తే ఇక్కడ చూపించాల్సిన రూమ్ ఇది. ఇప్పటికైనా ప్రభుత్వ వైద్యాధికారులు ఇప్పుడు మెడికల్ సిబ్బంది కావచ్చు, మేనేజ్మెంట్ ఇప్పుడు ఉన్నట్టు ప్రభుత్వం దీనిపైన సీరియస్ యాక్షన్ చేసి వీళ్ళు చేసినటువంటి అగడలను అడ్డుకట్టే విధంగా ప్రధానంగా చూసుకుంటే ఇంత ఎక్విప్మెంట్ ఉన్నా ఇంత వ్యవస్థ ఉన్నా కూడా సకాలంలో వైద్యం అందించక టెస్టులు చేయక వెహికల్స్ కావచ్చు. ప్రభుత్వం సుమారుగా నర్సంపేట పరిధిలో చూసుకుంటే 4 వెహికల్స్ 4 వీలర్ వెహికల్స్ అలాట్ చేయడం జరిగింది. ఆ వెహికల్స్ ఎక్కడ కూడా వెళ్ళవు, షాంపిల్స్ తీయవు, టెస్టులు తీయవు, తీసుకొచ్చి ఇక్కడ ఈనాటి పరిస్థితి. దీని ఇప్పటికైనా దీనిపై స్పందించి ప్రభుత్వ అధికారులు దీనిపై స్పందించి సంబంధిత అధికారులకు మరింత విధంగా ఒత్తిడి చేసే విధంగా ప్రభుత్వం అధికారులు సౌక్లామంగా చేసే విధంగా ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. విజయ్ కిరణ్తో భాస్కర్, నర్సంపేట టీ హబ్ నుండి. కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. రాబోయే జనాభా లెక్కల్లో కులగణన చేస్తామని ప్రకటించింది. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. జనాభా లెక్కలతో పాటు కులగణనను చేర్చాలని రాజకీయ వ్యవహారాల కేబినెట్ నిర్ణయించినట్లు వెల్లడించారు. కొన్ని రాష్ట్రాలు రాజకీయ సాధనంగా కులగణన నిర్వహించాయని, ఈ నేపథ్యంలో రానున్న జనాభా లెక్కలతో పాటే కులగణన చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించిందని చెప్పారు. ఇక సిల్చార్ షిల్లాంగ్ కారిడార్కు కేబినెట్ ఆమోదం తెలిపింది. చెరుకు పంటకు కనీస మద్దతు ధర పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. While the nation continues to progress. Under the leadership of our Prime Minister Shri Narendra Modi ji, the Cabinet Committee of Political Affairs has decided today, that is 30th April 2025, that caste enumeration should be included in the forthcoming census. This demonstrates that our government is committed to the values and interests of our society and country. Like in the past, when our government had introduced 10% reservation for the economically weaker sections of the society without causing any stress in any section. बहुत बड़ा प्रोजेक्ट है, 22,864 करोड़ रुपीस का इसका एस्टिमेटेड कॉस्ट है. 166 किलोमीटर्स 4 लेन एक्सेस कंट्रोल्ड. बहुत इंपॉर्टेंट. अगर आप इसको मैप पे देखेंगे, आपको पिंक कलर का जो एग्जिस्टिंग हाईवे दिख रहा है, ये हाईवे, और कंपेयर करिए अब आप ब्राउन एंड रेड. यहाँ पे अगर आप कंपैरिजन करेंगे ब्राउन और रेड, ये रेड कलर इज फ्रॉम शिलोंग टू सिलचर. दिस विल बी द न्यू हाईवे which will basically provide a major connectivity to Tripura, Manipur and Mizoram, and this will become a major corridor for north. 22,864 करोड़ रुपीस का ये प्रोजेक्ट है. बहुत बड़ा प्रोजेक्ट है. दिस प्रोजेक्ट विल बी कंस्ट्रक्टेड अंडर hybrid annuity mode. There are 3 years of construction period and 15 years of operation period. Society, while the nation continues to progress. Under the leadership of our Prime Minister Shri Narendra Modi ji, the Cabinet Committee of Political Affairs has decided today, that is 30th April 2025, that caste enumeration should be included in the forthcoming census. This demonstrates that our government is committed to the values and interests of కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కింపుతో పాటు కులగణన చేస్తామన్న నిర్ణయంపై కాంగ్రెస్ ఎంపీ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు.
కాంగ్రెస్ ఒత్తిడి మేరకే కేంద్రం తలొగ్గిందని కులగణనకు అంగీకరించిందని ఆయన అన్నారు. తాము కులగణన నిర్వహిస్తామని పార్లమెంట్లో చెప్పామన్నారు. 50% రిజర్వేషన్ పరిమితిని కూడా రద్దు చేస్తామని, నరేంద్ర మోడీ కేవలం 4 కులాలు ఉన్నాయని మాత్రమే చెప్పేవారన్నారు. ఏం జరిగిందో తెలియదు కానీ 11 ఏళ్ల తర్వాత కులగణనను ప్రకటించారన్నారు. కులగణనపై ఎంత టైం పడుతుందో కావాలని, దీనిపై మరింత తెలుసుకోవాలని అనుకుంటున్నామని అన్నారు. द प्राइस फॉर दिस जो परिवार है उन्होंने आप लोगों को मेरे थ्रू एक मैसेज दिया है. एक्चुअली प्रधानमंत्री जी को उन्होंने मुझे कहा कि आप प्रधानमंत्री जी को ये बताइए, तो मैं 28 जो हमारे शहीद हैं उनके साइड से प्रधानमंत्री को आपके माध्यम से मैसेज दे रहा हूं. प्रधानमंत्री जी, उन्होंने कहा है कि हमारे जो बच्चे हैं वो शहीद हुए हैं, हम चाहते हैं कि आप उनको शहीद का दर्जा दीजिए, रिस्पेक्ट दीजिए. 28 people have been killed in cold blood. Okay? It is pretty clear who is responsible for this. The people who are responsible for this must pay a price. The Prime Minister has to take action, right? And the action has to be clear and it has to be strong, without any confusion. The Prime Minister must not dilly-dally, must not waste time, must make it very clear that India is not going to tolerate this type of nonsense. So he needs to act. That's what I'm saying. He can act in whatever time frame he thinks necessary, but he has to act soon. पूरा का पूरा opposition 100% support सरकार को देगा और दे रहा है. नरेंद्र मोदी को एक्शन लेना है, एकदम एक्शन लेना है, और पूरा का पूरा विपक्ष उनके साथ खड़ा है. जिन लोगों ने ये किया है, they have to pay the price. భారత ప్రధాని నరేంద్ర మోడీ రష్యా పర్యటన రద్దయింది. పాక్తో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో మోడీ పర్యటన రద్దయినట్లు సమాచారం. మే 9వ తేదీ మాస్కోలో జరగాల్సిన విక్టరీ డే వేడుకలకు ప్రధాని మోడీ బదులు భారత దౌత్య ప్రతినిధి హాజరవుతారని క్రెమ్లిన్ వర్గాలు ఇవాళ ప్రకటించాయి. రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీ మీద సోవియట్ యూనియన్ విజయానికి గుర్తుగా రష్యా ప్రతి ఏటా మే 9వ తేదీన విక్టరీ డేగా నిర్వహిస్తుంటుంది. ఈ ఏడాది 80వ వార్షికోత్సవం సందర్భంగా పలు ప్రపంచ దేశాల అధినేతలకు ఆహ్వానం పంపింది. అందులో భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఉన్నారు. ఈ విషయాన్ని ఢిల్లీ వర్గాలు ధృవీకరించాయి. కోల్కతాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ హోటల్లో మంటలు ఎగిసిపడ్డాయి. ఇక ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. భారీగా ఎగిసిపడుతున్న మంటలను ఫైర్ సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చారు. ఉత్తరాఖండ్లో బుధవారం అక్షయ తృతీయ సందర్భంగా చార్ధామ్ యాత్ర ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఉత్తరకాశీ జిల్లాలోని గంగోత్రి, యమునోత్రి ఆలయ ద్వారాలను వేద మంత్రాల నడుమ తెరిచారు. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ యాత్ర సనాతన ధర్మం, భక్తి, విశ్వాసం, ఆధ్యాత్మిక భావోద్వేగాలకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. ఉత్తరకాశీ జిల్లాలోని గంగోత్రి, యమునోత్రి ధామ్ ద్వారాలు తెరవడంతో చార్ధామ్ యాత్ర ప్రారంభమవుతుందని వారు చెప్పారు. మొగ్బా గ్రామంలో 6 నెలల శీతాకాలం తర్వాత గంగాదేవి పల్లకిని నిన్న
గంగోత్రి ధామ్కు పంపారు. నిన్న రాత్రి భైరవ ఘాటిలోని భైరవ ఆలయంలో విశ్రాంతి కోసం పల్లకీ ఆగింది. ఈరోజు పల్లకీ ప్రయాణం భైరవ ఘాట్ నుండి గంగోత్రి వరకు కొనసాగుతుందని, వేద మంత్రాలతో ఆలయ ద్వారాలు తెరవబడతాయని తీర్థ పురోహిత్ రాజేష్ సెమ్వాల్ తెలిపారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత దాయాది పాకిస్తాన్పై భారత ప్రభుత్వం కఠిన చర్యలకు దిగుతుంది. ఇందులో భాగంగా భారత్లో ఉన్న పాకిస్తానీలను దేశం విడిచిపెట్టి వెళ్లాలని ఈ నెల 24న భారత విదేశాంగ శాఖ ఆదేశాలు జారీ చేసింది. మెడికల్ వీసాపై ఉన్నవారికి 29 వరకు గడువు ఇచ్చింది. దీంతో ఏప్రిల్ 24 నుంచి 6 రోజుల్లో పంజాబ్లోని అటారీ వాగా పాయింట్ ద్వారా 786 మంది పాకిస్తానీయులు స్వదేశానికి వెళ్లిపోయినట్లు ఒక సీనియర్ అధికారి తెలిపారు. అదే సమయంలో 1376 మంది భారతీయులు పాకిస్తాన్ నుంచి అట్టారీ వాగా సరిహద్దు ద్వారా తిరిగి వచ్చారని అధికారి తెలియజేశారు. ఒకవేళ ప్రభుత్వ ఆదేశాలు ధిక్కరించి ప్రభుత్వం విధించిన గడువులోగా భారత్ విడిచి వెళ్లని పాకిస్తానీయులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారికి 3 ఏళ్ల జైలు శిక్ష లేదా 3 లక్షల జరిమానా లేక 2 శిక్షలు విధించే అవకాశం ఉంది. కాగా ప్రస్తుతం ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల దృష్ట్యా పాకిస్తాన్కు ప్రయాణించవద్దని భారత పౌరులకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న భారతీయ పౌరులు కూడా వీలైనంత త్వరగా స్వదేశానికి తిరిగి రావాలని తెలిపింది.